హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో నేను విజిట్ చేసిన ఒక టెంపుల్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. ఇది శ్రీ రామనారాయణం. ఇది వైజాగ్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో విజయనగరంలో లొకేట్ అయి ఉంది. దీనిని శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు నిర్మించారు. దీని ఇనాగరేషన్ 2014లో జరిగింది. ఈ యునిక్ టెంపుల్ 15 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ 60 అడుగుల హనుమంతుని విగ్రహం. దీని యునిక్ డిజైన్, యునిక్ ప్యాటర్న్, యునిక్ ఆర్కిటెక్చర్ టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మనం నడిచే దారి పొడుగుతా రామాయణ కథను గోడలపైన చెక్కడం జరిగింది. ఆ బొమ్మలు చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఈ యునిక్ ప్యాటర్న్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ టెంపుల్ పైనుంచి చూడడానికి బాణం షేప్లో కనిపిస్తుంది. ఆ బాణం గుర్తు నైట్ టైం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేస్తే ఇక్కడ హనుమంతుని లేజర్ షో మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడ ఇది మెయిన్ అట్రాక్షన్ అని నేను చెప్తాను. నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.